తుఫాన్ ఆ మూడో మునగాడు ఎవరు? ఒక చోట తుఫాన్ వస్తే ఇంకో చోట చెట్లు కూలిపోయాయట. అచ్చం ఇలాగే ఉంది ఇప్పుడు మన ఆంధ్ర రాజకీయాల పరిస్థితి. పొరుగు రాష్ట్రం తమిళనాడులో దళపతి విజయ్ కొట్టిన దెబ్బకు మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. 60 ఏళ్ల ద్రవిడ కోటల్నే బద్దలు కొట్టిన సైలెంట్ సునామీ ఏపీ రాజకీయాల్లో ఎందుకు కల్లోలం సృష్టిస్తుంది? జనం ఎదురు చూస్తున్న మూడో మునగాడు ఎవరు? తమిళనాడు పాలిటిక్స్ అంటేనే దశాబ్దాలుగా రెండు పేర్లు, డిఎంకే లేదా అన్నా డిఎంకే. కమల్ హాసన్, విజయకాంత్ లాంటి హేమీలు ట్రై చేసిన జనం కనికరించలేదు. కానీ విజయ్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఎగ్జిట్ పోల్స్ అన్ని డిఎంకేదే అధికారం అని మొత్తుకున్న రిజల్ట్ వేరేలా వచ్చింది. ఇక్కడ డబ్బులు పంచలేదు, కుల మతాలు లెక్కలు వేయలేదు, కేవలం సిస్టమ్ మార్చుతా అన్నాడు. జెన్జీ యూత్ మొత్తం ఆయన వెనక కదిలింది. పాత పందికొక్కులను తరిమేసి కొత్త రక్తాన్ని ఎంచుకున్నారు తమిళ తంబీలు. సరిగ్గా ఇక్కడే మన ఏపీలోని 2 ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలకు చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే మన దగ్గర కూడా పరిస్థితులు దాదాపు అలాగే ఉన్నాయి. ఏపీలో ఒక వర్గం ప్రజలు ఈ 2 పార్టీల మీద విపరీతమైన విసుగుతో ఉన్నారు. జగన్ కు, లోకేష్ కు పెద్దగా తేడా లేదు అనే అసంతృప్తి జనంలో చాప కింద నీరులా మారుతుందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. సరిగ్గా ఈ విరక్తి అనే గ్యాప్ లోనే విజయ్ లాంటి మూడో ప్రత్యామ్నాయ దూసుకొస్తే మన పరిస్థితి ఏంటి? ఇదే ఇప్పుడు అధికార ప్రతిపక్ష శిబిరాలకు నిద్ర లేకుండా చేస్తున్న అతిపెద్ద భయం. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ శిబిరంలో ఈ ఉలికిపాటు కాస్త ఎక్కువగానే ఉందట. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగితే ఆటోమేటిక్ గా జనం మళ్ళీ తనకే ఓటు వేస్తారని జగన్ నమ్ముతున్నారు. అటు టీడీపీ కూడా జగన్ అంటే ఉన్న భయంతో జనం మాకే ఓటేస్తారు అని నమ్ముతున్నారు. కానీ ఎదురుదెబ్బ తగిలేదాకా ఎవరికి వారు తామే రాజులు అనుకుంటారట. రేపు పొద్దున్న ప్రజలు మూడో ఆప్షన్ వైపు చూస్తే ఈ 2 పార్టీల భవిష్యత్ ఏంటి? ఖచ్చితంగా ఇది వారిని కలవరపెట్టే ప్రశ్న. కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఆ మొనగాడు ఎవరు? విజయ్ ఒక్క రోజుల్లో ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఏళ్ల తరబడి సేవా కార్యక్రమాలు చేసి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నాడు. మరి ఆంధ్రాలో ఆ స్థాయి ఇమేజ్ ఎవరికుంది? పవన్ కళ్యాణ్. నిజానికి ఆంధ్ర విజయ్ అయ్యే ఛాన్స్ ఆయనకే ఎక్కువగా ఉండేది. కానీ స్వతంత్రంగా రాజకీయం చేసే సాహసం చేయకుండా కూటమిలో భాగస్వామిగా సెటిల్ అయ్యారు. పైగా ఒక సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్ గా ముద్రపడిపోయారు. విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళని రాజకీయాల్లోకి రావాలని ఫయాన్స్ కోరుతుంది. విజయ్ తరహాలో వాళ్ళు ఇంకా గ్రౌండ్ లోకి రాలేదు. నీతి, నిజాయితీ, స్వచ్ఛమైన మనసుతో వచ్చి నేనున్నాను అని భరోసా ఇచ్చే నాయకుడు కోసం జనం ఎదురు చూస్తున్నారు. ఈ సువర్ణ అవకాశాన్ని ఎవరు అందుకుంటారో, ఎవరు చరిత్ర సృష్టిస్తారో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? ఏపీ రాజకీయాల్లో కొత్త రక్తం రావాల్సిన అవసరం ఉందా? ఒకవేళ మూడో ప్రత్యామ్నాయం వస్తే ఆ నాయకుడు ఎవరో కింద కామెంట్ చేయండి.